నమస్కారం అండి. ఇవాళ లివర్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ముందుగా లివర్ అనేది బాగా కడిగేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసుకోవాలి. దీంట్లోనే పచ్చిమిరపకాయలు అనేది చీల్చుకొని వేసేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం, తర్వాత దీంట్లో మనం మటన్ మసాలా అనేది యాడ్ చేసుకుంటే ఇది కొంచెం ఘాటుగా బాగుంటుంది. మటన్ మసాలా కూడా కొంచెం యాడ్ చేసేసుకోవాలి. మటన్ మసాలా ఘాటు ఎక్కువ ఉంటుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత చికెన్ మసాలా అనేది మనం మామూలుగా రెగ్యులర్గా వేసుకుంటాం కదా, ఇవన్నీ మసాలాలు వేసుకుంటే మనకి రుచి బాగా వస్తుంది. దీంట్లోనే కొంచెం గరం మసాలా కూడా ఇక్కడ యాడ్ చేసేసి వీటి తర్వాత దీంట్లో కొంచెం పెరుగు అనేది యాడ్ చేయాలి. ఇదేంటంటే చిక్కబడిపోయి బాగా టేస్ట్ బాగా వస్తుంది అంతే. పెరుగు అనేది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. పెరుగు వేసుకొని కొంచెం సాల్ట్ ఉప్పు వేసేసుకొని వీటిని బాగా కలిపేసుకోవాలండి. దీంట్లో మిరప్పొడి కూడా కొంచెం, ధనియాల పొడి ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. కొంచెం పసుపు, ధనియాల పొడి కొంచెం వేసేసుకుంటే సరిపోతుంది. వీటిని అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చేతితో బాగా కోటింగ్ ఇచ్చి బాగా కలిపేసుకోవాలి. ఇంతే, ఈ కలిపిన మిశ్రమంతోనే మనం ఫ్రై బాగా వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రాగా మనం ఏం వేయాల్సిన అవసరం కూడా ఉండదు. సింపుల్గా అయిపోతుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. పెరుగు అనేది వేసుకుంటే మనకి రుచి ఉంటుంది, కమ్మగా ఉంటుంది అంతే. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర వేసేసుకొని దీంట్లోనే కరివేపాకు కొంచెం వేసేసుకొని అది బాగా వేగిన తర్వాత మనం ఈ మటన్ ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాం కదా, అదే లివర్ ఫ్రై, లివర్ అంతా కలిపి పెట్టుకున్నాం కదా, దాన్ని బాగా వేసేసుకోవాలి. మూత పెట్టుకొని ఇదంతా బాగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తే ఇది ఒక 5 minutes to 10 minutesలో మగ్గిపోతుంది. వాటర్ కావాలనుకున్న వాళ్ళు వాటర్ పోసుకోవచ్చు. ఫ్రైగా కావాలనుకుంటున్నాను కాబట్టి దీన్ని మూత పెట్టుకొని మగ్గనిస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకొని బాగా మగ్గనిచ్చేస్తే ఒక 5 minutesలో దీంట్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది, అది ఇంకిపోయి మనకి లివర్ ఫ్రై అనేది బాగా చిక్కబడుతుంది. చిక్కబడేంతవరకు మూత పెట్టుకొని అటు ఇటు కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గనిస్తే చాలండి. మన మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. మనం లాస్ట్లో కొంచెం కొత్తిమీర అనేది కట్ చేసుకొని వేసేసుకుంటే సరిపోతుందండి. నా వీడియోస్ని ఫాలో చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.